మీరంతా సీనియర్స్ ఆడిపోయి వాళ్ళు ఏమి ఇస్తారో అడిగితే తర్వాత మనం కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. రిటర్న్ గా ఇవ్వాలా, వాళ్ళు మనీ చూస్తాము, రెడ్రెసల్ కమిటీ ఉంటుంది, తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫోరమ్స్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి నాకు రాసిస్తే పోతాను పులాగంట ఫోన్ అంటే ఏంటి బాబు ఇది? డబ్బులు కట్టాల్సింది మీరు, మీ అకౌంట్ కు మీ పేరుతో ఉండే కంపెనీ పేరుతో పడింది. ఆ కంపెనీ పేరుతో ఉండే కోట్ల రూపాయలు కూడా చూసుకోరా మీరు? ఒక శాసనసభ్యురాలుగా ఎక్స్ మినిస్టర్ వెళ్ళా మాత్రం మేము నిద్రపోతున్నాము 5 ఏళ్ళు, మీరేం చేస్తున్నారని మేల్కొని చూసుకోరా? ఆ అకౌంట్లో ₹1 వచ్చి పడింది, ఆల్రెడీ 40 లక్షలు అప్పుకున్నాము పలానోళ్లకు. ఏం మీరు ఉంటారా? ₹1 డబ్బులు వేరే వాళ్ళకి చేస్తుంటే మర్చిపోతారా? గమ్మున తండ్రి ఆస్తులు తల్లి ఆస్తులు మనకు రావాలా, అప్పులైతే వద్దు మాకు, అంతే కదా మీ ఇది. కట్టండి బ్రదర్, ఇప్పుడు వచ్చి కూర్చొని ఊరికి రిబాబ్ చేస్తున్నారు ఇక్కడ. కట్టండి, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టి మాట్లాడండి. ఎవరింట్లో ఉన్నారు మీరు? భువనారెడ్డి గారి ఇంట్లోనే కదండి ఇది. అది ఎవరు కట్టించారు? భువనారెడ్డి గారు కట్టించిందే. ఆస్తి అయితే మనకు, అప్పులైతే వాళ్ళక. చెడ్డ పేరే కదా తండ్రి వాళ్ళకి వచ్చేది పేరెంట్స్కి. పొద్దున వచ్చారండి, ఏదో పద్ధతి ఏమన్నా ఒక శాసనసభ్యురాలు ఏదన్నా అంటే మీరు లీగల్ గా పోవాలి, అడగాల. ఎండి గారిని పొద్దున్న నుంచి పాపం నా క్వశ్చన్ ఇది ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్, నా క్వశ్చన్ ఆన్సర్. ఏం క్వశ్చన్ అమ్మా? నీకు అకౌంట్ లో పడింది అబద్ధమా? జిఎస్టీ నెంబర్ నీ పేరుతో ఉండేది అబద్ధమా? ఆ ప్రాపర్టీ కట్టించింది మీ అమ్మాయినా కదా, వాళ్ళ ఇంట్లో ఉండడం లేదా? మీరు వాళ్ళ ఆస్తులు తీసుకోలేదా? ఆస్తులు అయితే ఎంజాయ్ చేస్తాం, అప్పులైతే మాకు సంబంధం లేదు, మాకు నోటీసు ఇవ్వలేదు. మేము నిద్రపోతున్నాం, మీరు మేల్కున్నారా? మేము 5 ఏళ్ళ నుంచి నిద్రపోయినాము, మీరు 5 ఏళ్ళ నుంచి మేల్కున్నారా? మా అప్పులే ఉన్నాయి, మా ఆస్తి ఉంది, చూసుకోవాలి కదా అప్పుల ఆస్తులన్నీ. అది ఆమె క్వశ్చన్ ఫస్ట్. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారంటే 5 ఏళ్ళు చెప్పాను నోటీసులు. అది కోరిందంటే ఇప్పుడు రాసిస్తున్నాం మనం, ఏం చేస్తాం? చదువుతూనే ఉంటుంది. లేదు కొనొచ్చు, ఆయన మన ప్రాణం సరిపోదు, నా మీద చెప్తారని చెప్తారా? నా మీద చెప్పండి, ఏమొస్తారు చూస్తాను. ఆయన భయపడుతున్నాడు పాపం. ఇదేంది ఇది డామినేషన్? ఇక్కడికి వచ్చి కూర్చొని ఆయన జైల్లో కూర్చొని ఊరా మేము ఊసి డిఫాల్ట్ కాదా చెప్పండి, మీ మనసాక్షి చెప్పండి. నువ్వు డిఫాల్టర్ కాదా? 20 లక్షలు కట్టి మాట్లాడు నువ్వు ఫస్ట్. ముగ్గురు సొసైటీ డైరెక్టర్లతో కోర్టులో కేసులు లభిస్తారు. వాళ్ళ తమ్ముడు వేయాలి. యాక్చువల్ గా జగత్ వికాస్ రెడ్డి కోర్టులో కేసు వేయాలా. వికాస్ రెడ్డి సొసైటీ డిజాల్వ్ అయింది, ఆయన ఎందుకు పోలేదు కోర్టుకు? వీళ్ళు ఎందుకు పోయారు? వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి వాళ్ళ చేతులు కలిపి ముగ్గురు పోయారు పక్కకి. వాళ్ళని ఏం చేశాను యునామస్ గా డైరెక్టర్లుగా. అంటే ఈరోజు మీటింగ్ లో ముగ్గురిని చేశారా, ఇద్దరు చేశారా? మేము చేసి ఇంకా చేయలేదండి. చర్యలు ఏం తీసుకోవాలని ఈరోజు డిస్కషన్ నడిచింది బోర్డులో. రెజల్యూషన్ ఏమి రాయాలనేది. సొసైటీ కూడా పూర్తిగా సొసైటీలో రద్దయితాయండి. సొసైటీ రద్దయినాక ఇంకోటి బ్రదర్, వీళ్ళు ఇంకొక ప్రాపకాండ తీసుకుపోతున్నారు. సొసైటీ రద్దయితే రైతులు రోడ్డు మీద పడతారా అని పొరపాటు. మాకు వచ్చేటివి 130 సొసైటీల నుంచే 500 సెంటర్ల నుంచి పాలు వస్తున్నాయి. 500 సెంటర్లకు కూడా మేము బోనస్ ఇస్తున్నాము. ఏం ఇస్తున్నారు అందరికి సెంటర్లకు? ప్రతిదీ సొసైటీ రైతుకి ఏం బెనిఫిట్స్ వస్తాయో అదే బెనిఫిట్స్ సెంటర్ రైతుకు కూడా పోతుంది. మేము ఇప్పుడు జగత్ వికాస్ రెడ్డి సొసైటీ క్లోజ్ చేశాం కదా, డిజాల్వ్ చేశాం. అడుగుపోండి, రైతులకు అన్ని పేమెంట్లు పడుతుంటాయి, అన్ని బోనస్లు పోతాయి వాళ్ళకి, టయానికి అన్ని ఏమొస్తాయి అంతా సేమ్ ఈక్వల్. మాకు రైతుల పట్ల ఏం వివక్ష ఉండదు. ఇట్లా ఎవరన్నా ఫాల్ట్ డిఫాల్ట్ అయిన వాళ్ళకే వివక్ష, కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రసక్తే లేదు. ఇప్పుడు సెంటర్ నుంచే మా పాలు ఎక్కువ వచ్చేది. ఉండేది 120 సొసైటీలే. 120 సొసైటీలు చాలా తక్కువ వస్తాయి పాలు మనకి. రైతుల నుంచి వచ్చే తక్కువ ప్రొక్యూర్మెంట్ అంతా సెంటర్ నుంచే. ఒక ఊళ్ళో సెంటర్ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. సొసైటీకి ఏం ఇస్తామో సెంటర్ రైతులు కూడా అదే బెనిఫిట్స్ ఇస్తాం. నేను ఇప్పుడు వచ్చినాకనే బోనస్ సిస్టమ్ కూడా మొదలుపెట్టింది. నేను వచ్చినాకనే ఆయన ఉన్నాడు చూడు, 20 సంవత్సరాల నుంచి డైరెక్టర్ గా ఉన్నాడు. ₹1 ఎవరైనా ఇచ్చారండి నీకు? ఎవరైనా ₹1 ఇవ్వలేదు బోనస్. నేను వచ్చినాక 15 కోట్లు చెప్తున్నా ఉండేది. ఈ రోజు 320 కోట్లు దగ్గర టర్న్ ఓవర్ వచ్చింది. నా 4 ఏళ్లలో 45 కోట్ల ఆదాయం తీసుకున్నాం డైరీలో. 15 కోట్లు పక్కా రైతులకు ఇచ్చాం బోనస్ గా. ఎప్పుడు ఒక పైసా ఇయ్యండి. 30 కోట్లు మిషనరీకి వచ్చాము. ఎవరైనా రావచ్చు, ఏ ఆడిట్ చేయొచ్చు. కూర్చోండి, చూపిస్తారు మీకు. ఏమి ఇక్కడ దాపరికాయలు లేవు. ఇదే అడుగుతున్నా నేను. 2014 నుంచి 2021 వరకు డబ్బులు ఎందుకు లాస్ వచ్చింది? 100 లక్ష లీటర్లు పోయే పాలు సేల్స్, 1 లక్ష లీటర్లు ప్రొక్యూర్మెంట్ 70,000 వచ్చింది. ప్రొక్యూర్మెంట్ కానీ ఇది కానీ 30% పడిపోయిందండి. ఎందుకు పడిపోయింది? మీ గుండెల మీద అక్షర దేవుని ముందర ప్రమాణం చేసి చెప్పండి. ఎందుకు ఆలగంలో డైరీ ద్వారా పడిపోయింది? అక్కడ డైరీ పెట్టడం, ఈ పాలు అక్కడికే
ఈ మొత్తం ఈ యొక్క ఏమంటాము ప్రొక్యూర్మెంట్ అక్కడికే ఆ నుంచి ఇక్కడికి వస్తాయి. 70 కోట్లు లాస్ అండి. రాండి, ఏ ఆడిటర్ పిలిపిస్తారో, ఏ ఆడిటింగ్ పెట్టిస్తారో పెట్టండి, నేను కూర్చుంటాను. వాళ్ళ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను, నా క్వశ్చన్లకు వాళ్ళ ఆన్సర్ ఇవ్వనండి. 2014 నుంచి 20 వరకు 70 కోట్లు ఎవరు తిన్నారు? ఎట్లా పోయింది? ఈ 445 కోట్లు ఎట్లా ఆదాయం వచ్చింది చెప్పండి. నాకు ఒక్కటి ఆన్సర్, నా ఆన్సర్కు క్వశ్చన్ మీరు ఇవ్వండి. మీ క్వశ్చన్లకు నేను కాదు ఆన్సర్ ఇచ్చేది. ఇది అలా కథ కాదు. అందరిని ఎవరికి ఏం చేసుకొని కానీ అభిప్రాయం చెప్పినారు, అందరూ అభిప్రాయాలు చెప్పారు. దాన్ని ముందుకు తీసుకుపోవాలా? వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగితే మళ్ళీ ఏదైనా వాళ్ళు ఏదైనా ఎక్స్క్యూజ్ చేయమంటే వాళ్ళ అసలు వాళ్ళకి అడిగే ముఖం లేదు వాళ్ళకి. ఎందుకంటే నేను అంత విధంగా హెల్ప్ చేసినాను. వాళ్ళు యాక్చువల్గా 2 డైరెక్టర్ల పిల్లలు దీనిలో జాబ్ చేస్తున్నారు. వాస్తవం చేయకూడదు, డిస్క్వాలిఫై చేయొచ్చు నేను అనుకుంటే నిమిషంలో చేయొచ్చు. అట్లా కడుపు కొట్టకూడదని ఊరుకుంటాను నేను. 2 పిల్లలు, ఒక్కొక్క డైరెక్టర్ 2 పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఆ సూపర్వైజర్ కొడుకు ఇద్దరికి 4 పిల్లలు జాబ్ చేస్తారు ఇక్కడ. వాళ్ళకి వచ్చేసరికి కరెక్ట్గా అంటారు, మా వచ్చేసరికి అన్ని గవర్నర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఎన్ని మొత్తము కంప్లీట్ పెట్టాము. ఈ అమౌంట్ ఈ ట్రాన్స్ఫర్ అనేది పెట్టాము, ఈ ట్రాన్సాక్షన్లు పెట్టాము, కొరని లోకేష్ గారికి పెట్టాము, హోమ్ మినిస్టర్ గారికి పెట్టాము, పవన్ కళ్యాణ్కి పెట్టాము, మన జిల్లా కలెక్టర్లకు, ఇక్కడ కలెక్టర్ అక్కడ కలెక్టర్ ఎస్పీ గారికి అందరికి పెట్టాము. ఇక్కడ ఏమి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏం పోలేదు. ఇప్పుడు ఏదో మేము సూత్రవంతంగా చీటింగ్ చేయడానికి అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ యుగంలో తలంలో అన్ని పర్ఫెక్ట్ గానే ఏదైనా చేయగలుగుతాము. కానీ ఆమె క్వశ్చన్ చేస్తుందంట ఏమని ఇట్లా నోటీసులు ఇచ్చినాం. దానికి ఇంకా ఎలిజిబిలిటీ లేదని నాకు ఎక్కడ క్వశ్చన్? అసలు ఆమెకు ఎందుకు చెప్పాలి మేమండి? ఇవ్వడం లేదు. ఆమె ఏం చేసుకుంటారో చూసుకోమనండి. వచ్చామని నేను ఎండి కానీ వెళ్ళిపోతాం. ఇన్నే కూర్చుంటామని కూర్చొని తీసుకు కూడా ఇచ్చారని చెప్పమని చెప్పండి. నేను తీసుకోవాల్సిన యాక్షన్ నేను తీసుకుంటాను. అప్పుడు ఎవరు నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. అది ఓకేనా? అంటే మీరు మమ్మల్ని బద్నాం చేయడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు గేమ్స్ ఆడతారా? మేము నిజాయితీగా ప్రశ్న అడిగినందుకు మమ్మల్ని మీరు తప్పు పడతారా? ఈ రోజు ఇక్కడికి వచ్చినాను. ఏ మాత్రమైన చిన్నపాటు ఈ విషయం జరిగిందా అండి? ఏ మాత్రమైన చిన్నపాటు గొడవ జరిగిందా? నేను ఎక్కడ వాళ్ళు మేము ఎదురు పడతామని చెప్పి మా వాళ్ళందరినీ బయటికి పంపించేసిన ఈయన కర్నూలు నుంచి మనుషులు పంపించుకుంటాడా? కర్నూలు నుంచి మనుషులు తెప్పించుకుంటే భయపడిపోతామా మేము? బోర్డు మీటింగ్ కి చైర్మన్ కర్నూలు నుంచి మనుషులు ఎందుకు తెప్పించుకోండి అనేది మీకే తెలియాలా? ఎవడు మళ్ళీ మాట వినకుండా బయటికి పారిపోతే వాళ్ళని బెదిరించుకోవాలను నేను ఇక్కడికి వస్తున్న సంగతి ఎవరికి తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి తెలియదు. సో మనుషులు ఎందుకు పిలిపించుకున్నాడండి? మీ దగ్గర కూర్చున్న డైరెక్టర్ల మీద మీకు నమ్మకం లేకుండా ఈరోజు సింపుల్ గా నేను ఎండీని కలవడానికి వచ్చిన ఈయన ఏమైనా కుర్చీలో కూర్చుంటే నా కుర్చీ అని ఎగురుతున్నాడు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి ఆయన కుర్చీ ఆయనకే పెట్టినాము. ఎందుకు వచ్చింది పాపం? ఆయన కుర్చీ మీద అంత ప్రేమ, ఎప్పుడే ఆయనకు ఒక సలహా చెప్తున్నాడు చూడండి, కుర్చీల మీద అంత ప్రేమ పెంచుకోవద్దు. ఈ రోజు ఉంటుంది, రేపు ఊడుతుంది. ఎవరిదైనా కుర్చీల మీద ప్రేమ పెంచుకుంటే ఆ రేపు ఆ కుర్చీ నీకు గత అవుతుంది, పదవి కాదు, ప్రజలు కాదు. ఇప్పుడు నా కుర్చీ ఎగురుతున్నాడు కాబట్టి ఎందుకు వచ్చిన కుర్చీ పక్కన పడేసి ఆయనకే పెట్టుకొని ఈ ఎండీ ఆఫీస్ లో వచ్చి కూర్చున్నాం. ఆయన ఎండీని అడుగుతున్నాం, ఎండీని ప్రశ్నిస్తున్నాం. ఈయనకెందుకు అంత ఉక్రోషం వస్తుంది? అవును, మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, మమ్మల్ని ప్రశ్నించరా మీడియా? మేము ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ప్రశ్నించరా ప్రజలు? ఇళ్ల కాడికి పోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించరా? మరి నన్ను ఎవడూ ప్రశ్నించకూడదు. నేను మోనార్క్ని, నేను హిట్లర్ అనుకుంటే రేపొద్దున అదే రైతులు నీకు బుద్ధి చెప్తారు, అదే రైతులు మిమ్మల్ని దించుతారు, అదే ప్రభుత్వం మీకు సపోర్ట్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎండీ మీ అందరి ముందర ఏమన్నాడు? నేను కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడా లేదా? కలెక్టర్ కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చంద్రబాబు నాయుడుకే వదిలేస్తున్నా, లోకేష్కే వదిలేస్తున్నా. మీరు ఈడ జరిగే అన్యాయాలు, కుట్రలు మీ దృష్టికి తీసుకొస్తాను, అసెంబ్లీలో మాట్లాడతాను. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి. దాంట్లోనే రైతులు బాగుపడతారు. ఈ బిల్డింగ్ ఆ కుర్చీలు వాళ్ళకే వదిలేయండి, వాళ్ళే చూసుకుంటారు. మా కుర్చీలు, మా బిల్డింగ్లు, మాది అని ఎగురుతున్నారు కదా, అవి మాత్రం వాళ్ళకి అప్పచెప్పి ఇంకొక కొత్త సొసైటీ పెట్టిద్దాను. సో మెయిన్ గా 3 పాయింట్స్ ఇక్కడ రావడానికి. ఒకటి,
కోరం లేకుండా బోర్డు మీటింగ్ జరిగింది. రెండోది డైరెక్టర్లని రద్దు చేయడం కాదు, సొసైటీలను రద్దు చేస్తున్నారంట. ఇది రెండో పాయింట్ అడగడానికి వచ్చినాము. మూడోది ఈ మధుసూదన్ రెడ్డిని ఎందుకు ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాకపోయినా కూడా ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు? సో దీనికి మాకు నోటీసులు ఇచ్చినారు, మేమేదో డబ్బులు కట్టాలని. ఆ డబ్బులు ఎందుకు మేము కట్టలేకపోయినామో 5 సంవత్సరాలు మీరు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? జనరల్ బాడీ మీటింగ్ కి విఖ్యాత్ అటెండ్ అయినాడు, బోర్డు మీటింగ్ టైంలో విఖ్యాత్ వచ్చినాడు, అది మీ అందరూ కూడా తెలుసు. అప్పుడు ఎందుకు విఖ్యాత్కి నోటీస్ ఇవ్వలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అసలు నువ్వు చైర్మన్ గా ఎట్లా ఎక్కినావు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇగో ఈయన చైర్మన్ చేసేయండి అంటే 2 సంవత్సరాల నుంచి పాలు పోవాల్సిన వ్యక్తి సడన్ గా 20 రోజుల్లో డైరెక్టర్ అయిపోయినాడు, చైర్మన్ అయిపోయినాడు. 2 సంవత్సరాల నుంచి విఖ్యాత్ ఈ రోజు పాలు పోస్తున్నాడు, ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి విఖ్యాత్ని సస్పెండ్ చేయడానికి పెట్టినాడు. మిగతా డైరెక్టర్లు ఎవరైతే విఖ్యాత్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సొసైటీలు మాత్రం రద్దు చేయడానికి పెట్టినాడు. ఇదేంది ఇది? అంటే మీరు ఇవన్నీ చేస్తూ పోతుంటే మేము చూస్తూ కూర్చుంటామా? సో దీంట్లో నో టెన్షన్, నంద్యాల ఏం టెన్షన్ వాతావరణం లేదు. ఎవడొచ్చి ఇక్కడ ఎగిరి గెంతులేసింది లేదు. మా కొద్ది పొద్దు నుంచి మేము ఈడే కూర్చున్నాం, ఈడే భోంచేస్తున్నాం. డైరీ వాళ్ళు పెట్టకపోయినా మేమే తెప్పించినాం. ప్రెస్ వాళ్ళకి బాగా సాక్షికి బాగా బిర్యానీ పెట్టింటాడు. బిర్యానీ కూడా పెట్టలేదా? అది కూడా పెట్టలేదంట పాపం సాక్షి వాళ్ళకి. సో ఏం టెన్షన్ వాతావరణం లేదు, అంతే సాఫీగా జరుగుతుంది. నన్ను చూడంగానే మీడియా వాళ్ళకి టెన్షన్ వాతావరణం ఆటోమేటిక్ గా వేసేస్తున్నారు. సో ఆ టెన్షన్ వాతావరణం లేకుండా జస్ట్ ప్రశ్నించడానికి మాత్రమే వచ్చినాం. గతంలో ఎట్లా ప్రశ్నించినాము ప్రతిపక్షంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాము. దానికి ఏదైనా సొల్యూషన్ వస్తే రైతులు, ప్రజలు బాగుపడతారు. ఇంకా ఏదైనా మీడియాలో అడగాలంటే అడగండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఒకటి సమాధానం కావాలా. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మేమున్నాము, వాళ్ళు అధికారం పార్టీలో ఉన్నారు, ఈయన చైర్మన్ గా ఉన్నాడు. ఎందుకు 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా మాకెందుకు నోటీసులు ఇవ్వలేదు? లేదు చూపించమని అదే చెప్తున్నా. భూమా నారాయణ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినారంట. మేము డబ్బులు కట్టాలనుకుంటే ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? జగత్ డైరీలో నారాయణ రెడ్డి గారు లేరు కదా. నారాయణ గారు పుచ్చుకత్తోనే మీకు డబ్బులు ఇస్తారని చెప్పి చెప్తారు. సో ఆయనకి ఇస్తే సరిపోతుందా? మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన స్వహస్త్రాలతో ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అది చూపించాడు. దాని తర్వాత ఆయనకి నోటీస్ ఇచ్చినట్టు ఆయన రిసీవ్డ్ కాపీ చూపెట్టాలి కదా. ఆయన నోటీస్ ఇచ్చారని ఎట్లా తెలుస్తుంది నాకు? ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి, నేను ఆ రోజు శిల్పా రవి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని మేము వచ్చి డిబేట్ లో పాల్గొంటామని చెప్పినప్పుడు నా వేదన ఉంటే బయట పెట్టమని చెప్పినా కదా, చెప్పినానా లేదా? నేను అక్కడికి చెప్పిన ఆలగడ్డ నియోజకవర్గం వైసీపీ నాయకులకి, నంద్యాల నియోజకవర్గం వైసీపీ నాయకులకి మంచి అవకాశం, నాకు ఏదైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పినాను కదా. ఆ రోజు ఎందుకు పెట్టలే బయట? ఆ రోజు ఈ 5 సంవత్సరాలు, ఒక నిమిషం, 5 సంవత్సరాల్లో నాకు ఒక్క నోటీస్ నా పేరు మీద కానీ విఖ్యాత్ పేరు మీద కానీ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఫస్ట్ పాయింట్. రెండోది, భూమా నారాయణ రెడ్డి గారికి ఇచ్చామని చెప్పి అంటున్నారు. ఆయన రిసీవ్డ్ కాపీ ఉంటుంది కదా, అది చూపించమని చెప్పండి. రెండోది, రూల్స్ ప్రకారంగా జగత్ డైరీ డబ్బులు కట్టాలన్నప్పుడు జగత్ డైరీకి మీరు ఇవ్వాలా? జగత్ దగ్గరికి ఇచ్చినారంట మేడం. జగత్ ఎమ్మెల్యే ఆఫీస్ కూడా నా పేరు మీద 5 సంవత్సరాల్లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చారేమో చూపించండి. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ డైరీ చైర్మన్ మారుస్తున్నాము అనే టాపిక్ వచ్చిందో అప్పుడు విఖ్యాత్ బకాయి ఉన్నాడని చెప్పి అప్పుడు టాపిక్ వచ్చింది. విఖ్యాత్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అన్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన చైర్మన్ ఉన్నప్పుడు విఖ్యాత్ అటెండ్ అయినప్పుడు జనరల్ బాడీ మీటింగ్ లో ఎందుకు పెట్టలేదండి? మేము బకాయిలు ఉన్నాం ఎందుకు చెప్పలేదు? అధికారం పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే చైర్మన్ ఆయన మార్చాలని చెప్పి డిస్కషన్ జరుగుతుందని ఆయన తెలుసుకొని ఆయన బకాయిలు ఉన్నాయని చెప్పి మొత్తుకున్నాడే తప్ప ముందెందుకు చెప్పలేదు? బకాయిలు ఉన్నాయా లేదా మేడం? మాకైతే లేవు. ఇంకొకటి మీకు బయలో నా దగ్గర ఇప్పుడు లేదు కానీ యాజ్ పర్ ఇంకొకటి వీళ్ళ బయలో ప్రకారమే ఏదైనా డ్యూస్ ఉంటే కొత్త చైర్మన్ ఎక్కడానికి లేదు. కొత్త డ్యూస్ ఉంటే చైర్మన్ ఎక్కడానికి లేవని వీళ్ళ బయలో ఉంది. అది కూడా నేను తీసి చూపిస్తా. సో బకాయిలు ఉన్నప్పుడు ఈ చైర్మన్ ఎట్లెక్కినాడు?
మేడం బకాయి ఉందని చెప్పేసి ఏదో డిపార్ట్మెంట్ అని చెప్పేసి సస్పెండ్ చేసింది ఎవరిని జగత్ విద్యారెడ్డి గారిని. అయితే జగత్ విద్యారెడ్డి గారు పోకుండా డైరెక్టర్ ఇద్దరిని పంపించారు. మార్చండిపల్లెలో ఏ పాల కేంద్రం ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు. ఏ పాల కేంద్రం ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే గంగులోల ఊరికి, ఎందుకంటే వాళ్ళు ఈయన ఇక్కడికి పంపించాలనే తొందరలో వాళ్ళ సొంత ఊర్లో డైరెక్టర్ని దింపి ఈయన ఎక్కించుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము కోర్టుకు వెళ్తున్నాం. తర్వాత వైసీపీకి పోలేదా? అప్పుడు గెలిపించిన తెలుగుదేశం పార్టీయే ఇప్పుడు పోలేదా? వంశీ గాని కొడాలి నాని గాని అవతల పక్కకు పోలేదా? పోయినారా? మరి నువ్వు అడిగిన క్వశ్చన్ అట్లుంటది. ఆయన ఇనానిమస్ చేశాడని చెప్పి వీళ్ళు ఆయన కంట్రోల్లో ఉండాలంటనా? నోటీసులు అట్లా ఇచ్చినారు మేడం. వాళ్ళు చెప్పేది ఏంటంటే నోటీసులు అలా ఇచ్చినారు. అచ్చెన్నాయుడు ఎందుకు వదిలేస్తారు? ఆయనకు పంపించాలి కదా, ఆయనే కదా ఈడ మంత్రి. అచ్చెన్నాయుడు గారు ఫోటో పెట్టుకోరంట, చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోరంట, కానీ కంప్లైంట్ మాత్రం వాళ్ళకి ఇస్తారంట. బాగుంది. ఎక్కడ పెట్టుకున్నాడు? పక్క ఆఫీస్ చూసినావా?